ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం గణేష్పాడు గ్రామ శివారులో కాలువలో బోల్తా పడింది ఒక స్కూల్ బస్సు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 107 మంది విద్యార్థులున్నారు. 20 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. స్థానిక ఆసుపత్రులకు తరలించారు. వేంసూరు మండలం మొద్దులగూడెం గ్రామంలోని శ్రీ వివేకానంద పాఠశాలకు చెందిన బస్సుగా దీన్ని గుర్తించారు. పరిమితికి మించి విద్యార్థులతో వెళుతుండగా బస్సు అదుపు తప్పి కాలువలో పడింది. కాలువలో నీళ్లు లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని విద్యార్థులు ఆరోపిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఈ ఉదయం అశ్వాపురం మండలం మొండికుంటలో కేఎల్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ బస్సు బోల్తా పడింది. ప్రమాదంలో 60 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. బస్సు కింద నలిగిపోయిన విద్యార్థులను అతి కష్టం మీద బయటకు తీశారు స్థానికులు. కాలేజ్ బస్సు మణుగూరు నుండి పాల్వంచ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం గణేష్పాడు గ్రామ శివారులో కాలువలో స్కూల్ బస్సు బోల్తా పడిన విజువల్స్ని లెఫ్ట్ సైడ్ చూస్తున్నాము. అలాగే రైట్ సైడ్ విజువల్స్ కేఎల్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించిన విద్యార్థులతో కూడిన బస్సు. ఈ బస్సు కూడా అశ్వాపురం మండలము మొండికుంటలో ఇవాళే కేఎల్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ బస్సు బోల్తా పడింది. సో 2 ప్రమాదాల్లో కూడా అదృష్టవశాత్తు ఎవరికి ప్రాణాపాయం లేదు, కానీ కొద్దిమందికి గాయాలయ్యాయి. గాయాలైన విద్యార్థులను ఆసుపత్రులకు తరలించే చికిత్స అందిస్తున్నారు. 2 ఘటనల్లో కూడా అతివేగం అలాగే మద్యం మత్తు కారణంగా తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 107 మంది విద్యార్థులు ఉన్నట్టుగా తెలుస్తోంది. లెఫ్ట్ సైడ్ విజువల్స్లో మీరు చూడొచ్చు. గణేష్పాడు దగ్గర ఖమ్మం జిల్లా దగ్గర ఆ బస్సు నిజానికి అంత ఎక్కువ కెపాసిటీని హోల్డ్ చేసే బస్సు కూడా కాదు, కానీ 107 మంది విద్యార్థులు అందులో ఉన్నట్టుగా తెలుస్తోంది. 20 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. స్థానిక ఆసుపత్రులకు తరలించారు. వేంసూరు మండలం మొద్దులగూడెం గ్రామంలోని వివేకానంద పాఠశాలకు చెందిన బస్సుగా దీనిని గుర్తించారు. కాలువలో నీళ్లు లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.